నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ మంత్రి రోజా గారికి అయితే సిఐడి నుంచి నోటీసులు అయితే జారీ చేశారు. ఆడదాం ఆంధ్రాలో అప్పుడు ఆమె టైంలో ఉన్నప్పుడు ఆడదాం ఆంధ్రాలో అయితే కొన్ని అవకతవకలు జరిగాయి. దాని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పేసి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. మరి ఇంతకీ రోజా ఎక్కడ ఉన్నారు? ఆమె పరారీలో ఉన్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మాజీ మంత్రి అంటే చాలా వరకు వైసీపీ నేతలు అందరూ కూడా కనిపించట్లేదు. వాళ్ళ మీద పోలీస్ కేసులు ఉన్నా కూడా వాళ్ళు దొరకట్లేదు, పోలీసులు సర్చ్ చేసినా కూడా దొరకట్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మాజీ మంత్రి రోజా గారికి కూడా సిఐడి నుంచి వెళ్ళి నోటీసులు అయితే జారీ చేశారు. ఎక్కడైతే ఇది ఆడదాం ఆంధ్ర గురించి అందులో అవకతవకలు జరిగినాయి, కొంతవరకు కుంభకోణం కూడా జరిగింది 100 కోట్ల వరకు అని చెప్పేసి మనం విన్నాం కూడా. దీని మీద ఇప్పుడు వివరణ కోరుతూ సిఐడి అయితే నోటీసులు జారీ చేసింది. మరి రోజా గారు దీనికి రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారా? అయి తీరాలి, అయ్యే అవకాశం ఉందా ఏంటి? ఎందుకంటే అందరు జారుకుంటున్నారు కదా, ఇప్పటికి కూడా తనకు కనిపించట్లేదు కదా రోజా కూడా. ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఎక్కడికి వెళ్ళినా పట్టుకుంటారుగా, ఎక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఉన్నాయి కదా. నిన్న చూసాను దేవినేని అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు దుబాయ్ వెళ్దామని. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి పోలీసులకి చెప్పారు. పోలీసులు వచ్చేలోపు ఆయన ఇంటికి పరారయ్యాడు. కాబట్టి అందరికీ లుకౌట్ నోటీసులు అయితే జారీ అవుతాయి కదా, వైసీపీ వాళ్ళందరికీ అవుతాయి, కంగారు పడద్దు. ఎవరెవరు అవినీతి చేశారో, ఎవరెవరు అక్రమాలు చేశారో వాళ్ళెవ్వరూ ఎక్కడికి వెళ్ళిపోలేరు. ఇప్పుడు అవినాష్ మంగళగిరి కార్యాలయం దాడి కేసులో మెయిన్ ఇదిలో ఉన్నాడు కదా. అలాగే నిన్న మనం చూసాము జోగి రమేష్ కొడుకు, చిన్నవాడు అమాయకుడు ఎన్ఆర్ఐ అంటే మరి నువ్వు పేరు అతను ఎందుకు పెట్టావు? రిజిస్ట్రేషన్ అతని పేరుని ఎందుకు చేసావు కదా, జోగి రమేష్ది కొడుకుది. మరి తండ్రి చేసిన తప్ప అది ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఒక అక్రమం అన్యాయం చేసేటప్పుడు లేదా ఒక అవినీతి చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. ఎవడైనా సరే, అది వైసీపీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ కాదు. తెలుగుదేశం వాళ్ళు చేసినా తప్పే కదా, తప్పెప్పుడు ఒప్పు కాదు. కాబట్టి ఈ తప్పుల విషయంలో ఇవాళ రోజా 100 కోట్ల స్కామ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈ 100 కోట్ల స్కామ్ గురించి ఇందులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు అంటే శాప్ అతను చైర్మన్గా ఉన్నాడు. తర్వాత ఇవాళ ఈవిడికిను తర్వాత ధర్మాన కృష్ణదాస్కి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఇంకా 2 అన్నారు. ఇంకా 2లో బహుశా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో చూడాలి మనం. కాబట్టి ఇవాళ రోజా ఎక్కడుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టే రోజా నగర్లో వెళ్ళలేరు. ఎందుకంటే నగర్లో మహిళలే కొట్టడానికి రెడీగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆవిడ మున్సిపల్ కార్యాలయం గేటు కూడా మహిళలను తాకనివ్వలేదు. ఈవిడ ఓడిపోయాక వాళ్ళు చెప్పింది అదే. ఎందుకంటే ఈవిడ భర్త ప్లస్ వీళ్ళ అన్నగారులు వీళ్ళు ఆ మున్సిపల్ కార్యాలయాన్ని ఆక్రమించి అసలు వాళ్ళు ఎవరిని స్థానిక మహిళల్ని కానీ ఎవరిని రానివ్వలేదు. అదేవిధంగా ఈవిడ ఏమంది పవన్ కళ్యాణ్ అండి గతంలో, నేను అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనంది. నువ్వెవడు తాకనిచ్చేదని ప్రజలు తాకనిచ్చారు. ఈవిడనేమో నువ్వు అసలు అసెంబ్లీ గేట్ కాదు కదా, నువ్వు జైలుకి వెళ్ళు, జైలు గేట్ తాకని ఈవిడనేమో బయటికి పంపించారు. కాబట్టి మనం చెప్పినట్టుగా ఆవిడ నగర్లో ఉండలేదు, తిరుపతిలో రానివ్వరు, తాడేపల్లిలో ఉండలేదు. నెక్స్ట్ మెడ్రాస్, ఇప్పుడు మెడ్రాస్లో ఉంది. మెడ్రాస్లో కూడా విజయ్ దాంట్లో జాయిన్ అవుతుందా అని కూడా వచ్చింది. అప్పుడే మనం అన్నాం అతనేమో ఆలోచించుకోకుండా తీసుకుంటాడా అని. సో ఇవాళ ఈ స్కామ్ బయటకు వచ్చింది కాబట్టి సిఐడి నోటీస్ వచ్చింది కాబట్టి ఇంకా అక్కడ కూడా మార్గాలు మూసుకుపోతాయి. బహుశా జబర్దస్త్ ఎలాగా రానివ్వరని ముందే చెప్పు. కాబట్టి ఇప్పుడు ఆవిడ సిఐడి నోటీస్కి తప్పకుండా రెస్పాండ్ అయి తీరాలి. ఇప్పుడు 3,000 కోట్లు ఎలా వచ్చాయి నీకు? 500 రూపాయల కోసం ఆవిడ ఒకప్పుడు కోర్టుకు వెళ్ళింది, మీకు తెలుసో లేదో. అటువంటి మనిషి ఈరోజు 3,000 కోట్ల దాకా వచ్చింది అంటే కొడుకుకి బర్త్డే గిఫ్ట్గా ఆవిడ బెంజ్ కార్ ఇచ్చింది 1.2 ఎంతో క్రోర్స్. తెలుసా మీకు? ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నటి వరకు నువ్వు ఒక సాధారణ మహిళవి, ఒక 5 ఏళ్లలో నీకు ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి? అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థాన దర్శనాన్ని కూడా ఆ టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి కూడా బాగా ఎన్ఆర్ఐస్ వస్తే వాళ్ళకి టికెట్స్ కూడా అమ్ముకున్నారని చెప్పేసి, అంటే దర్శనం చేయించడానికి వారానికి ఒకసారి కనిపించడం, నెల రోజులకి 3-4 సార్లు కనిపించడం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ ఆరోపణలు కూడా ఉన్నాయి. డెఫినెట్ గా ఈవిడ మరి అదే చెప్పేది, ఈవిడ ఎలా సంపాదించింది, ఏ మార్గాల్లో సంపాదించింది, ఇప్పుడు అవంతా బయటకు వస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ జగనన్న అంటూ జగన్ కోసం విర్రవీగిపోయింది కదా. ఇంకా మాట మాట్లాడితే ఆయన వెనకేసుకొస్తూ వీళ్ళందరినీ తిట్టిపోతుంది కదా. పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. ఆయన కోసమని
ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు వెనకేసుకొచ్చింది. సో ఇప్పుడు అవన్నీ కూడా నీకు ఒక జగన్ కోసం నువ్వు చేసిన పనికి, ఒక జగన్ హయాంలో నువ్వు చేసిన అవినీతికి ఇవాళ నువ్వు మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకంటే ఇదేం చిన్న విషయం కాదు కదండి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేది ఆయన పేరుతో సీఎం కప్పు, సీఎం పేరుతోటి జగన్మోహన్ రెడ్డి పేరుతోటి ఆడుదాం ఆంధ్ర పెట్టారు. 100 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఎంత తిన్నారు, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు సిఐడి కూడా ఊరికే ఏమీ చేయట్లేదండి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు తెలుసుకుని, అంటే ఆధారాలతో సహా వాళ్ళు నోటీసులు జారీ చేస్తున్నారు. దీని మీద వీళ్ళు ఎగురుతున్నారు కదా, ఎవరు వైసీపీ వాళ్ళు, మా వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు, ఇవన్నీ కక్ష సాధింపు చర్యలని. మీ వాళ్ళు అవినీతి చేయలేదని మీరు చెప్పండి, కక్ష సాధింపు చర్యల తర్వాత. మా వాళ్ళు అవినీతి చేయలేదు, మీరు అనవసరంగా కేసులు పెట్టారని ఒక్క మాట ఎవరినైనా చెప్పమనండి. కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ అందరి పేర్లు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది, ఇసుక స్కామ్ ఉంది, ఇప్పుడు ఆ రోజా గారిది ఈ స్కామ్ ఉంది, ప్రతిదీ కూడా కనిపిస్తుంది. కానీ దీని మీద కూడా ఎవరు మాట్లాడడం లేదు. మనం చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్ అయితే ఇవ్వలేదు కదా. ఇక్కడ కూడా ఎక్కడ ఇస్తాడు, ఆయన వల్ల కాదు కదా. నేను అనేది ఇప్పుడు వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా, మీరు అక్రమం అన్నప్పుడు మా వాళ్ళు అవినీతి చేయలేదు, మా వాళ్ళు తప్పు చేయలేదు, ఇదిగో ఎవిడెన్స్ అని చూపించమనండి వాళ్ళని కదా. వాళ్ళు చేయొచ్చుగా పని. తెలుగుదేశం నిజంగా తప్పు చేస్తే అది చేయొచ్చు కదా. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇప్పుడు రోజాకి ఏదైతే వచ్చిందో ఇది ఇంకా చాలామంది ఇలాగే ఇరుక్కుంటారు, కంగారు లేదు. ఎవరెవరు తప్పులు చేశారో, ఎవరెవరు అవినీతులు చేశారో అందరూ జైలుకి వెళ్ళాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం మంది మీరు చూస్తే కనుకైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే పెద్ద పెద్ద స్కాముల్లో ఉన్నది. ఇప్పుడు చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ క్వార్టరీలో మీరు కనిపించరు, ఓన్లీ రెడ్లే కనిపిస్తారు. అంటే జవహర్ రెడ్డి అంటే అఫీషియల్స్ కావచ్చు, లేకపోతే మంత్రివర్గం కావచ్చు, మీకు స్కాముల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ వీళ్ళే, రెడ్లే. మీరు కావాలంటే లెక్కేసుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న తప్పిదాలు, అంటే వాళ్ళు లోకల్గా వాళ్ళు భూ కబ్జాలో అట్లాగా, లేకపోతే నోరు పడేసుకోవడం, బూతులు మాట్లాడటం తప్ప ఈ పెద్ద స్కాముల్లో వేరే ఎవరూ లేరు. మీరు కావాలంటే మొత్తం లెక్క తీస్తే మనకి మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. అంటే ఎవరెవరు తప్పులకి అంటే ఒప్పుకుంటారు, ఓకే మన కోసం వీళ్ళు చేస్తారు అని స్కామ్స్ చేసే వాళ్ళని తీసుకున్నాడు ఆయన. అది కాబట్టి రోజా తప్పకుండా మీరు కావాలంటే మొత్తం లెక్క తీస్తే మనకి మొత్తం వచ్చేస్తుంది బయటికి. ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. అంటే ఎవరెవరు తప్పులకి అంటే ఒప్పుకుంటారు, ఓకే మన కోసం వీళ్ళు చేస్తారు అని స్కామ్స్ చేసే వాళ్ళని తీసుకున్నాడు ఆయన. అది కాబట్టి రోజా తప్పకుండా ఊచలు లెక్కపడడం అయితే జరుగుతుంది త్వరలో. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.